బయట ఎలక్ట్రిషియన్ తీసుకొచ్చి పోల్ ఎక్కించారు, ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేయించారు. పోల్ ఎక్కి డిస్కనెక్షన్స్ రీకనెక్షన్స్ సర్వీస్ వేరు ఊడిపోతే అది కనెక్షన్ చేయడానికి బయట ఎలక్ట్రిషియన్ తీసుకొచ్చి మన అధికారులే పోలీసులను దగ్గర పెట్టి కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. పోల్ ఎక్కడ ఏం చేశాడు, అట్టించి అటే పైకి పోయాడు. అది మన పవర్ దగ్గర ఉన్నటువంటి శక్తి. ఆ పవర్ని మళ్ళీ మనం ఉపయోగిస్తాం. అందుకోసమని మనందరం కూడా అన్ని సంఘాలను కలుపుకున్నాం. అందరినీ కలుపుకుని మన 14వ తారీఖు ఉదయం నుంచి సమ్మెలోకి వెళ్తాం. ఇంకొక విషయం చెప్పాలి మీ దృష్టికి. నిన్న కాక మొన్ననే మన రేవంత్ రెడ్డి గారు 8 గంటల పని లేదు, ఇప్పుడు మీరు అందరూ 8 గంటలు పని చేస్తున్నారు ప్లాంట్లో. 8 గంటల పని జాంతానే రాబోయే రోజు నుంచి 10 గంటలు చేయాలి. మేనేజ్మెంట్ కనుక ఒత్తిడి చేస్తే ఇంకొక 2 గంటలు అదనంగా చేసి 12 గంటలు చేయాలి. నాది 8 గంటలు అయిపోయింది సార్, నేను వెళ్తాను ఏడీ గారు, నేను వెళ్తాను ఏఈ గారు అంటే జాంతానే 10 నుంచి 12 గంటలు చేయాలి. ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అందుకోసమనే కేంద్రంలో బీజేపీ సర్కార్ తీసుకొచ్చింది ఈ చట్టాన్ని. మన యొక్క ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తా ఉన్నాడు. బయట మాత్రం తిట్టుకుంటారు మోడీ లంగా, మోడీ దొంగ అని. ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తాడు కాంగ్రెస్ లంగా, రేవంత్ రెడ్డి దొంగ అని బీజేపీ వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళిద్దరూ చూడండి, మోడీ గారు 12 గంటలకు తీసుకొచ్చాడు, రేవంత్ రెడ్డి గారు కూడా 12 గంటల డ్యూటీ తీసుకొచ్చాడు. అంటే మనల్ని పిండి పీల్చుకొని మన రక్తాలు తాగడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడైనా మనం పౌరుషంతో నిలబడాలి. ఖచ్చితంగా మన హక్కులు సాధించుకోవాలి. సాధించిన కన్వర్షన్ సాధించే వరకు పోరాటం జరుగుతుందనే విషయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ 14వ తారీఖు నుంచి జరగబోయే నిరవధిక సమ్మెలో జెన్కోలో ఉన్నటువంటి ఆర్టిజన్స్ అందరూ కూడా పాల్గొవాలి. మీకు ఏ సమస్య వచ్చినా డిస్మిస్ ఇట్లాంటి అరెస్టులు అయినా దానికి చేసి బాధ్యత వహిస్తుంది. మీ ఉద్యోగాలు మీకు ఉండేటట్టు చేస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఏ కేసులు లేకుండా చూసే బాధ్యత మాది అని చెప్తూ జూలై 14వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి జరగబోయే నిరవధిక సమ్మెలో మీరందరూ తప్పకుండా పాల్గొంటారని ఆశిస్తూ ఈ యొక్క గేట్ మీటింగ్ దగ్గర అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.